హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడేమో చేస్తున్నా అనుకుంటున్నారా ఇది వచ్చేసి చిరుధాన్యాలండి నేను అన్ని చిరుధాన్యాలు కలుపుకొని ఇట్లా పౌడర్స్ లాగా రెడీ చేసుకొని అవి దోశ రొట్టి అలా అన్నీ చేస్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ డైట్లో ఉన్నప్పుడు ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి అనేసి అలాగే ఇది వచ్చేసి చిరుధాన్యాలు ఫ్రెండ్స్ అన్నీ 9-10 ఐటమ్స్ అనమాట అన్నీ కలిపి బాగా క్లీన్గా కొర్రలు సద్దలు జొన్నలు తర్వాత గోధుమలు శనగలు ఇట్లా అన్నీ చిరుధాన్యాలు ఫ్రెండ్స్ అరకొండలు కొర్రలు అరకొండలు అన్నీ మొత్తం అన్నీ కలిపి ఇలాగ అంతా బాగా క్లీన్ చేసి పెట్టేసుకొని అంతా చూడండి ఎంత డస్ట్ ఉంటుందో మనం బయట కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదా అక్కడ అంతా ఎలా ఉంటుందో తెలియదు అందుకోసం నేను ఏం చేస్తాను అంటే అన్నీ ఇలా తెచ్చుకొని ఇవన్నీ బాగా క్లీన్ చేసేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ క్లీన్ చేసేసుకొని రెడీ చేసేసి పౌడర్ అనేది ప్యాక్ చేసి పెట్టుకుంటాను అనమాట చూడండి 3 సార్లు కడిగినా కూడా ఎంత డస్ట్ ఉందో ఎంత గలీజ్ ఉందో ఇప్పటికైతే 3 సార్లు కడిగాను ఫ్రెండ్స్ మనమైతే బయట అలానే తెచ్చుకొని తింటూ ఉంటాం కదా ప్యాకెట్స్ అలా కాకుండా నేనైతే ఇలా రెడీ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంట్లో ఇదైతే అంత క్లీన్గా 3 సార్లు కడిగిన తర్వాత అట్లా గంపలోకి వేసాను అనమాట నీళ్ళన్నీ ఒడిసిపోయిన తర్వాత ఇలా మిద్ది పైన అయితే ఒక 2 రోజులు బాగా ఆరబెట్టాలి ఫ్రెండ్స్ 2 రోజులు ఆరితేనే అవి మనకి స్మెల్ రాకున్నట్లు ఉంటుంది అందుకోసం నేనైతే 2 రోజులు అనేది ఆరబెడతాను అనమాట బాగా ఇలా చూడండి ఒక 2 రోజులు అంతా ఆరబెట్టిన తర్వాతనే మనకి ఇది యూజ్ అవుతుంది ఇలా చేసి రెడీ చేసి పెట్టేసుకుంటే 3 నెలలు నిలువ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇది చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు మనం స్వీట్ కూడా చేసుకోవచ్చు మనం గోధుమ పిండి ఇప్పుడు మైదా పిండి అలా స్వీట్ చేస్తాం కదా అలా మైదా వాడకుండా ఈ పౌడర్తో చేయొచ్చు అనమాట అలాగే చపాతీ చేయొచ్చు తర్వాత వచ్చేసి దోశ వాడచ్చు జావలాగా యూజ్ చేయొచ్చు 4-5 రకాలుగా యూజ్ చేయొచ్చు ఈ చిరుధాన్యాల పౌడర్తో ఇలా చూడండి అదంతా అట్లా బాగా 2 రోజులు ఎండిన తర్వాత మిల్లు పట్టించుకొచ్చుకొని ఇలా ప్యాక్ చేసి పెట్టేస్తాను అనమాట ఇలా ప్యాక్ చేసి పెట్టేసుకుంటే గిన మనకి ఇవి వచ్చేసి చాలా రోజులు 3 నెలల వరకు నిలువ ఉంటుందన్నమాట ఏమి పురుగు పట్టదు తర్వాత ఇంకేమీ ఉండదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటాను మాకు కావాల్సినంత ఇలాగే చిరుధాన్యాలు వాడడానికే ప్రయత్నించండి ఫ్రెండ్స్ నా ఉద్దేశం ఏమంటే ఛానల్ అందరూ చిరుధాన్యాలు వాడాలనేది అందుకోసమే నేను ఎక్కువ చిరుధాన్యాల గురించే చెప్తూ ఉంటాను అనమాట ఈ మధ్య మనం ఎవరు వాడడం లేదు కదా అసలు మన పిల్లలకైతే ఈ చిరుధాన్యాలే తెలియదు అందుకోసం వాళ్ళ కోసం మనం వాడి చూపించాలి మన పెద్దవాళ్ళు ఏం తింటుండ్రు అప్పట్లో ఎలా ఉన్నారు అనేది అందుకోసం అవన్నీ వీళ్ళు ముందుకు తేవాలనేసి నేనైతే ఇలా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అదే పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను ఇవన్నీ ఖచ్చితంగా వాడాల్సిందే మనం అనేసి ఇలా ప్యాక్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ పెట్టేసుకుంటే 3 నెలల వరకు నిల్వ వస్తుంది అనమాట ఒకసారి ఇలా రెడీ చేసుకుంటే 3 నెలలు వస్తుంది అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్